హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీకు ఈరోజు మంచి చపాతీలు సాఫ్ట్గా ఎలా చేయాలో నేర్పిస్తాను. ఫస్ట్ కొంచెం ఒక 2 కప్పుల పిండి తీసుకోండి. తీసుకున్న తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేయండి. సాల్ట్ వేసాక కొంచెం ఆయిల్ వేయండి. ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేయండి. ఆయిల్ వేసాక కొంచెం కొంచెంగా చక్కగా ఆయిల్ అంతా పిండిలో కలిసేలా కలపండి. బాగా కలిపే తర్వాత పిండి మొత్తానికి ఆయిల్ పట్టాలి. ఆయిల్ పడితేనే మీకు బాగా సాఫ్ట్గా చక్కగా వస్తాయి. 2 రోజులైనా కూడా అవి అలానే ఉంటాయి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలపండి. ఎక్కువ వాటర్ వేసేకండి ఫస్ట్ సారి. కొంచెం వేసిన తర్వాత బాగా గట్టిగా కలపండి. కలిపిన తర్వాత సాఫ్ట్గా వస్తుంది. అలా వస్తే మనకి చపాతీ చాలా బాగుంటుంది. చాలా చక్కగా గట్టిగా కాకుండా ఇలా తీసేసరికి వస్తాయి. 2 రోజులైనా మనకు అలానే ఉంటాయి. చూడండి ఎంత బాగా సాఫ్ట్గా వచ్చిందో. ఇలా నొక్కి చూడండి, కొంచెం తెలుస్తుంది. చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం ముద్ద తీసుకొని చపాతీ చేయండి. మీకు టైం ఉంటే ఒక అరగంట సేపు పక్కన పెట్టండి మూత వేసి. ఇంకా బాగుంటుంది చపాతీ బాగా సాఫ్ట్గా రావాలంటే ఫస్ట్ మనము కాల్చడంలోనే ఉంటుంది. చపాతీ బాగా కాల్చాలి. అటు ఇటు తిప్పుతూ కాల్చాలి. చిన్న బుడగలుగా వచ్చేసరికి తిప్పేయాలి. తిప్పిన తర్వాత మళ్ళీ చిన్న బుడగలు ఈ పక్క కూడా వస్తుంది. వచ్చేటప్పుడు తిప్పేయాలి. కొంచెం ఆయిల్ రాసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ రాయకూడదు. చిన్న బుడగలు వచ్చి తిప్పిన తర్వాత ఆయిల్ రాయాలి. చాలా బాగుంటుంది. మనం ఎంత సాఫ్ట్గా కావాలంటే అన్నిసార్లు తిప్పుకోవాలి. తిప్పుకోవడంలోనే ఉంటుంది. ఒకే పక్క అలా కాల్చేయకూడదు. కాల్చేసామంటే చపాతీ అప్పుడే గట్టిగా వచ్చేస్తుంది, అట్ట ముక్కలాగా. అలా కాకుండా మనకి మృదువుగా బాగా రావాలంటే అటు ఇటు చక్కగా తిప్పాలి. తిప్పిన తర్వాత బాగుంటుంది. వెంటనే తీసేయండి. ఎక్కువ ఇది చేసేయకండి, ఎక్కువ కాల్చేయకండి. మనకు తెలుస్తుంది కాల్చేసరికి ఎలా ఉందా అని. తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి. ఓకే, రెడీ అయిపోయింది చపాతీ కూర ఇంకొక